అందరికీ జై శ్రీరామ్ అండి. నేను ఈరోజు మీకు ఒక వంట చేయబోయి చూపించాను చేసి చూడండి. నేను ఈరోజు వచ్చేసి మునగాకేసి పప్పు చేయబోతున్నానండి, మెంతిపప్పు. చూడండి నా స్టైల్ ఎట్లా చేస్తానో చూపించాను అనమాట. ఇది వచ్చేసి నేను ఈ మునగాకు అంతా వేసి పిచ్చి శాస్త్రాలన్నీ నేను ఇక్కడ అరబీ దేశంలో నేర్చుకున్నాను అనమాట. మనకు దొరకవు కదా, దొరికినప్పుడు అన్నీ ఒకసారి వేసి అట్లా చేయడం అలవాటు అయిందనమాట. ఇక్కడ దొరకవు కాబట్టి, అంటే ఎక్కువగా దొరకవు కాబట్టి అది ఇప్పుడు ఆ అలవాటు నేను ఇప్పుడు ఈ అరబీ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఈ పప్పు మీకు చేసి చూపించానండి. చూడండి ఇప్పుడు ఏమేం కావాలో దీనికి ఎట్ట చేయాలో చూడండి. మునగాకు తీసుకున్నానండి. ఈ గిన్నెకి ఒక చిన్న కట్ట అనుకోండి, ఒక 10 రెమ్మలు అట్ట పొడుగు రెమ్మలు ఉంటాయి కదా, రెమ్మలు 10 రెమ్మలు అనుకోండి ఆకు. ఇవి వచ్చేసి మునక్కాయలు వచ్చేసి ఒక 2 మునక్కాయలు అండి, కట్ చేసి కడిగి ఉడికి నీళ్ళు వేసి పెట్టినానండి. ఇది మన ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, మామూలు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, అవి మనం పప్పులో వేసినప్పుడు ఏమైతే బిన్నె ఉడకవన్నమాట. అందుకని చెప్పేసి నేను ఉడికి నీళ్ళు వేసి పెట్టాను అనమాట. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టలేదండి, ఫ్రీజర్లో పెట్టలేదు. మామూలు ఫ్రిడ్జ్లోనిటి అయ్యి ఫ్రెష్గానే ఉన్నాయి మునక్కాయలు. నిన్నగాక మొన్న తెచ్చినట్టు అనమాట. ఇవి వచ్చేసి కందిబ్యాళ్ళు అండి. కందిబ్యాళ్ళు వచ్చేసి ఈ కప్పుతో తలగొట్టి వేసినానండి ఈ కప్పు. మళ్ళీ వచ్చేసి ఇది కొత్తిమీర, దీనికి కావాల్సింది అల్లం అండి. ఆయన వచ్చేసి మనకి ఈ ఒట్టిమిరపకాయలు ఒక 6 తీసుకున్నానండి. మెంతులు కొన్ని తీసుకున్నాను, ఒక 10 20 ఉంటాయేమో, 20 ఉంటాయో 30 ఉంటాయో అందాజుగా తీసి వేసినానండి. ఇది కరివేపాకండి. కరివేపాకు జాగ్రత్తగా వాడుకోవాలా, కాకపోతే పప్పు కాబట్టి కొంచెం ఎక్కువ వేసన. ఇది వచ్చేసి తిరువాత గింజలు, అవన్నీ మినపప్పు, జీలకర్ర అండి. జీలకర్ర మాత్రం నేను ఎక్కువ వేసుకుంటానండి పప్పులో, అది సంగతి. పసుపు, నూనె, చింతపండు అండి. చింతపండు ఇది చింతపండు కాదండి, పిచ్చల పండు అనమాట. చింతపండు అని పొరపాటు పడేవారు పాపం. ఇది చింతపండు కాదు, చూడండి ఎంత పిచ్చల పండు. ఇది కడగలేదు, ఇంకా కడిగి మళ్ళీ తర్వాత నీళ్ళు 2-3 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ గ్లాస్లోకి తీసుకొని మళ్ళీ చూపించానండి. మామూలుగా మీకు చూపించడానికి మాత్రమే నేను ఇట్లా పెట్టాను అనమాట. అంతా పిచ్చిలో అంతా నారే. దీని చూస్తే నాకు బల కోపం వస్తుంది. చూడండి పసుపు అండి చెప్పినాను అనుకుంటా. టమోటాలు వచ్చి ఒక చిన్న టమోటాలు ఒక 6-7 ఉంటాయండి. నేను పప్పులో టమోటా ఎక్కువ వాడతాను. ఉప్పు అండి, ఉప్పు ఇది ఆడికాడికి సరిపోతుంది, ఎగస్ట్రా ఉండదు, కొంచెం తక్కువే అనిపిస్తుంది ఉప్పు. మళ్ళీ తక్కువైనా వేసుకుందాం తర్వాత. మీకు ఎట్లా చేయాలో ఇప్పుడు చేసి చూపించానండి. చూడండి మనము నూనె పెట్టుకున్నాము పొయ్యి మీద. నేను నూనె పప్పు కొంచెం ఎగస్ట్రానే వేస్తానండి, ఎందుకంటే బ్యాళ్ళు అవన్నీ కూడా నూనెలో వేయగాలన్నమాట. చూడండి ఈ తిరువాత గింజలు వేసుకుందాము. నమస్తే నూనె ఆ మాదిరి కాగాలండి బాగా. తిరువాత గింజలు అవి వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఒట్టిమిరపకాయలు వేసుకుందాము. మెంతులు కూడా వేసేస్తున్నా ఒకటేసారి. ఒట్టిమిరపకాయలు మెంతులు ఒకటిసారి వేసేస్తున్నా. కరివేపాకు తర్వాత వేసుకుందాము. ఈ ఒట్టిమిరపకాయలు కొంచెం ఎగనిద్దాం. ఒట్టిమిరపకాయలు వేగినాయి కదా, అల్లం వేసుకుందామండి. అల్లము ఈ మాదిరి అయితే చాలండి అల్లము. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసేసుకున్నాము. వేగనిద్దాం కొంచెంసేపు కరివేపాకు. చూడండి అంతా వేగిపోయిందండి. ఈ తర్వాత వచ్చేసి మనము పక్కకి తీసి పెట్టుకుందాం. ఎందుకంటే మా అరబీ పిల్లలు కూడా తింటారు, పెద్దోళ్ళు తింటారు. అందుకని చెప్పేసి నేను ఈ తర్వాత కొంచెం పక్కన తీసి పెట్టుకుంటా. ఎందుకంటే ఈ మిరపకాయ ఉడికి దాంట్లో రసం దిగ్గూడదు అనమాట పప్పులోకి. ఈ మాదిరి మనం కూడా అలవాటు చేసుకునేది కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు కాలాలు బట్టి మనము కారం ఎక్కువ తిన్నా కూడా ఇబ్బంది జరుగుతుంది అనమాట. అది చూడండి ఈ మాదిరి పక్కకి తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కడిగి పెట్టుకున్న బ్యాళ్ళు అండి, ఇవి వేసేసిన. ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకుందాము. మంట ఎక్కువ పెట్టుకుండేసి కొంచెం పచ్చిగా ఏగనిద్దాం. చూడండి ఈ బ్యాళ్ళు కొంచెం వేగినాయండి.
ఈ మన మాదిరి ఇంటికాడ బేళ్ళ మాదిరి పశువు బేళ్ళు కంది బేళ్ళు కాదు. అంటే ఈ యొక్క కందులు మనకు ఇంటికాడ బెంగళూరు సైడ్ అక్కడ అయితే కన్నా వీటిని మైసూరు బేళ్ళు అంటారు. ఇంటికాడ మన ఆంధ్రాలో ఏమంటారో తెలీదు. బెంగళూరులో అనేప్పుడు విన్నానమాట మైసూరు బేళ్ళు అనేది. ఇంటికాడ అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఈ బేళ్ళని. చూడండి ఇప్పుడు మనం ఈ మునగాకు వేసుకుందాము. చూడండి మునగపూత కూడా ఉంది. ఇంకా మునగ చెట్టు ఒకటి దాన్ని మొద్దు కొట్టకచ్చి వేయలేదు, అదొకటే తక్కువైంది. చిన్నప్పుడు మునగ చెట్టు ఈ మొద్దులు ఉంటాయి కదా మునగ బెండ్లు, వాటి అవి ఒక మూరడు కన్నా ఒక రవ్వ పొడుగుగా కట్ చేసి అవన్నీ ఎండబెట్టి ఈతకు పోయేవాళ్ళము, ఈత నేర్చుకునేదానికి. ఇటన్నీ విషయంలో అటన్నీ వచ్చండి గుర్తు. అది సంగతి. చూడండి ఇది కూడా కొంచెం వేగనిద్దామండి. ఇది కొంచెము చిన్నగా అయిపోయిన తర్వాత మునగాకు మళ్ళా టమోటాలు వేసుకుందాము. అది సంగతి. మునగాకు కూడా కొంచెం వేగిందండి. చూడండి కొంచెం ఇట్లా మాడుగానే కనపడాలన్నమాట. మెంతిపప్పు అంటే అక్కడక్కడ మాడాలా కొంచెం బ్యాళ్ళు. అది సంగతి. ఇప్పుడు టమోటాలు వేసుకుందాం మనము. ఈ టమోటాలు కొంచెం వేగనిద్దామండి. మునగబెండ్లు చెప్పినాను కదండి. మునగబెండ్లు చిన్నప్పుడు నేను ఈత నేర్చుకునేటప్పుడు అండి అవన్నీ కొత్త మోజు కదా, కొత్త ఒక వింత పాత ఒక రోత అని అవన్నీ కొత్త మోజు కదా. 2-3 రోజులు ఈ మునగబెండ్లతో నేర్చుకున్నాను ఈత. మా పెద్దనాయన కొడుకు నేర్పించాడు అవన్నీ. తర్వాత ఏం చేశానంటే మునగబెండ్లు కట్టుకోలే అనమాట. ఇంకా అట్లనే ఈ దడి రాళ్ళు ఉంటాయి కదా బావిలో, ఆ రాళ్ళు పట్టుకొని అట్లా కింద నడవల దగ్గర అట్లా ఆడుకుంటూ ఉండేవాళ్ళము. ఒకరోజు 11 గంటలకు పోయినాం ఈతకి, అందరం పిల్లలు 11 గంటలకు ఈతకు పోయి అవన్నీ 4 అవుతుంది. అన్నంలే నీళ్ళులే ఏంలే ఈత ఆడుతూనే ఉన్నాం. అంటే ఇంకా చేత రాదు, అట్లనే ఇంకా ఎట్టో ఒకటి నేర్చుకోవాలని అని మా అమ్మ వచ్చింది రబ్బర్ కట్ ఎత్తుకొని. ఈ వంకలలో రబ్బర్ కట్లు ఉంటాయి కదా, మంచిగా ఒక ముదురుది కాదు అట నాదది కాదు, ఒక మంచి వయసులో ఉండే రబ్బర్ కట్ట పెరుక్కొని వచ్చంటే మా అమ్మని చూస్తే ఎట్టుందంటే అమ్మోరు తల్లు అని వచ్చాడులాంటుంది. వాళ్ళ మా అమ్మని చూసి నేను ఇంకా కొడతాదని చెప్పేసి ఈత రాదు, మునగబెండ్లు కూడా కట్టుకోలేనమాట. బయలు దుంకేసిన. అంటే జనాలు ఉన్నారు, బయలు దుంకేసానా. మా అమ్మ బర్రాడు వరేసి ఏడుస్తుంది. వాడి మునిగిపోతుందని ఇంకా మా అమ్మకు భయం ఎత్తుకునింది. ఇంకా బావిలో అందరూ ఉన్నారనమాట. కొంతమంది ఉన్నారు బావిలో. ఆయన జుట్టు పట్టి పైకి లాగినారు నడవ మీదికి. ఆయన చూసుకోండి, ఎండల కాలం కదా బాగా. ఎంత ఇప్పుడంటే సంవత్సరానికి 4 పంటలు పెడుతున్నారు. పాపం భూమాతకి రెస్ట్ లేకుండా అప్పుడు 2 పంటలే పెట్టేవాళ్ళు అనమాట మా చిన్నప్పుడు. అదేమంటే అవన్నీ ఎండలకాలము అంతా దున్ని పెట్టింటారు. వాన వస్తే ఏమన్నా పంటలు వేసేదానికి. ఆ శాలలో చెప్పులు కూడా లేకుండా పరుగు ఇంటికి. అది జరిగింది. ఇప్పుడు టమోటాలు కూడా కొంచెం ఒక్క రవ్వ అట్లా ఎచ్చబడినాయి, ఏం కాదు. ఇప్పుడు వచ్చేసి మనము ఉప్పు వేసుకుందాము. పసుపు కూడా వేసుకుందామండి. ఇది పసుపు డబ్బా పగిలిపోయిందండి, గాజుది ఇంకోటి ఉన్నింది. అందుకని చెప్పేసి జబ్బును అయిపోయింటే ఇది కడిగి దీంట్లో వేసుకున్నాను. ఇది జబ్బును. ఇంకా కొంచెం చూడండి, ఈ చింతపండు నేను కడిగి నీళ్ళు తీసి పెట్టుకున్నాను కదా, ఇది కూడా వేసేద్దాము. చింతపండు కాదు, పిచ్చిల పండు, గుర్తుపెట్టుకోండి. ఒమ్మోస్తాయ. ఇప్పుడు ఇంకా కింద అంతా మాడిపోయింది, ఇంకా కలవటం ఏం లేదనమాట. నీళ్ళు వేసేసుకుందాం, ఉడికి నీళ్ళు. చూడండి అంతా ఉడికిపోయిందండి. పప్పు, టమోటాలు, మునగాకులు అన్నీ ఉడికిపోయినాయి. ఈ కొత్తిమీర వేసుకుందాము లాస్ట్లో. కొత్తిమీర వేసిన తర్వాత
పొయ్యి ఆఫ్ చేసేసుకుందాం. ఎందుకంటే పప్పు రుద్దుకోవాలి కదా. పప్పు రుద్దిన తర్వాత పప్పు గుత్తి లేదండి మా ఇంట్లో, అందుకే చూడండి ఈ మిషన్ దాంతో రుద్దుతా అనమాట. పప్పు మిషన్ అది పెడితే ఇటు పెడితే ట్రర్రని తిరిగిపోతుంది. ఎక్కువ తిప్పను, కొంచెము వచ్చి పచ్చిగా తిప్పుతానమాట. మనకు పప్పుగా కనిపించాలి కదా, నున్నగా లేకుండా. అది ఇప్పుడు మనము ఈ పప్పు రుద్దిన తర్వాత మునక్కాయలు ఎప్పుడు వేస్తావు అమ్మ అనకాకండి. మునక్కాయలు వేస్తాను, పప్పు రుద్దిన తర్వాత వేస్తాను మునక్కాయలు. ఇప్పుడే వేయను, పప్పు రుద్దుదాం. మళ్ళీ మీకు ఎందుకు తలకాయ నొప్పి, ఇది సౌండ్ వచ్చి ఉంటుంది. చూడండి పప్పు రుద్దినా అండి దీంతో, మిషన్తో. చూడండి ఆడ టమాటా ముక్కలు అట్టే ఉన్నాయి, కొంచెం కొంచెము ఇట్లే ఉండాలా, మరి నున్నగా ఉంటే పప్పు బాగుండదు. చూడండి పలసగా కూడా ఉందండి. ఈ పలసగా ఎందుకు పెట్టినానంటే నేను ఈ మునక్కాయలు ఉన్నాయి కదా, ఈ మునక్కాయలు ఉన్నాయి కదండి, మనం ఉడికి నీళ్ళలో వేసి పెట్టుకున్నామన్నమాట మునక్కాయలు. ఇవి దీంట్లో వేస్తానమాట. ఈ పలసగుండే పప్పు కొంచెము ఈ మునక్కాయలు ఉడికే లోపల ఆ పప్పు గట్టిపడిపోతుంది. అందుకు తేజమే జై శ్రీరామ్ నా తేజమే జై హనుమాన్, తేజమే జై శ్రీరామ్ నా తేజమే జై హనుమాన్. తోడున్నావు తోడున్నావు ఎల్లవేళల మాకు నీవు, ఎల్లవేళల మాకు నీవు. తోడుంటావు తోడుంటావు జీవితాంతం మాకు నీవు, జీవితాంతం మాకు నీవు. తేజమే జై శ్రీరామ్ నా తేజమే జై హనుమాన్, తేజమే జై శ్రీరామ్ నా తేజమే జై హనుమాన్. చూడండి పప్పు రెడీ అయిపోయిందండి. మునక్కాయలు, మునగాకు, మునగపోత అంతా వేసేసి పప్పు. ఇది ఆకులు వేసాం కాబట్టి ఈ కలరే ఉంటుందండి. అది సంగతి. చూద్దాం మనము. ఈ మునక్కాయలు ఉడికిపోయినాయండి. మామూలుగా ఇంటి దగ్గర అయితే మా అమ్మ చేసేది ఎట్లంటే, మామూలుగా బ్యాలు ఉడికిన తర్వాత మునక్కాయలు వేసి ఉడకబెట్టి మళ్ళీ రుద్దేటప్పుడు ఈ పక్కకి తీస్తుంది అనమాట. పక్కకి తీసి ప్లేట్లో వేసుకునేసి పప్పు రుద్దిన తర్వాత మళ్ళీ మునక్కాయలు కలుపుతుంది. అట్లా లేకుండా నేను కొంచెం చేసేటప్పుడు పలచగా రుద్దినా కదా, మనము కరెంట్ మిషన్తో పలచగా పప్పు రుద్ది పెట్టుకున్నాం కదా, అందుకని చెప్పేసి నేను అని పప్పు రుద్దిన తర్వాత నేను మునక్కాయలు వేసానండి. ఉడికిపోయినాయి మునక్కాయలు కూడా. చూడండి మునక్కాయలు ఉడికిపోయినాయి, ఇంకా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఆ వేడి ఉంది కదా, ఉప్పు అన్నీ బాగా సరిపోయినాయండి. పులుపు ఉప్పు అంతా బాగా సరిపోయింది. ఇట్లా పప్పు చేసుకున్నప్పుడు అన్నం తక్కువ పెట్టుకొని ఎక్కువ పప్పు వేసుకొని తినండి, ఎక్కువ కూరలు తినండి. అన్నం తక్కువ తినండి, తక్కువ కారం వేసుకోండి. ఇప్పుడు కాలాలు మంచివి కాదు. అది సంగతి. నా పప్పు రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు అన్నము చూడండి, నేను అన్నం కూడా రెడీ చేసినాను. దీని లోపల క్యారెట్, ఒకటి పొడుగుది క్యారెట్, ఒక ఉల్లగడ్డ కూడా వేసి పెట్టినానండి. అది మా పిల్లోడికి అనమాట, అరబీ పిల్లోడికి, చిన్న పిల్లోడికి. ఇంకా దాన్ని తీసి మనము పప్పు గుత్తి ఉందిలే చిన్నది, ఆ పప్పు గుత్తి దంచి మనము ఆ పిల్లోడికి పెట్టాలన్నమాట. అది సంగతి. నా పప్పు రెడీ అయిపోయిందండి. చూడండి ఇంకా మనం పక్కకి తీసి పెట్టేసాం పప్పు. నా మునక్కాయల మునగాకు పప్పు మీకు నచ్చింటే కనుక మా ద్రౌపది సేన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. వెనకై ముందు ఎన్నికి చెప్తా అంట, తొందరలో అదరా వదరా పదరమ్మ కూడా అని. మనకు తొందర ఎక్కువ, పని ఎక్కువ కాబట్టి అది సంగతి. ఏమన్నా పొరపాట్లు తోలింటే క్షమించండి. అందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.